Okay, in this class, let us discuss about the Laplace transform of some special functions. Laplace transform of some special functions. As I earlier said that we already defined మనం యూనిట్ స్టెప్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే దీన్ని u ఆఫ్ t మైనస్ t మైనస్ ఏతో కానీ లేదా h ఆఫ్ t మైనస్ ఏతో కానీ ఇండికేట్ చేస్తారని చెప్పి డినోట్ చేస్తాము. u మీన్స్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, h మీన్స్ హెవీ సైడ్స్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ హెవీ సైడ్స్ ఫంక్షన్ అని కూడా అంటారు. u ఆఫ్ t మైనస్ ఆర్ h ఆఫ్ t మైనస్ అని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ the value of unit step function u of t minus a is 0 for t less than a and it is 1t for greater than a for unit step function at t equals to a. t equals to a అనే పాయింట్ దగ్గర యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ 0 t less than a దగ్గర అండ్ ఇట్ ఈస్ 1t greater than a దగ్గర. దీన్నే మనం గ్రాఫికల్ గా కనుక చూపించగలిగితే అలాగే చూపించగలుగుతాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే x యాక్సిస్ మీద మనం ఫర్ ఎగ్జాంపుల్ t తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ u ఆఫ్ t మైనస్ a తీసుకోండి ఇందులో. సో ఫర్ ఎగ్జాంపుల్ u ఆఫ్ t మైనస్ a మీద ఇది 1 అనే ఒక యూనిట్ డిస్టెన్స్ తీసుకోండి, ఇక్కడ a అనే ఒక యూనిట్ తీసుకోండి. ఈ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, u ఆఫ్ t మైనస్ a వాల్యూ 0 ఎప్పుడు అవుతుంది, t లెస్ దాన్ a అంటే t వాల్యూ a కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం ఉండదు అండ్ t గ్రేటర్ దాన్ a అయినప్పుడు 1 ఉంటుంది. సో గ్రేటర్ దాన్ ఏ దగ్గర అన్నా a+1 a+2 ఇలాగే ఎంత దూరం వెళ్ళగలిగినా అంత దూరం దాని వాల్యూ ఎంత అవుతుంది, కాన్స్టెంట్ గా 1 ఉంటుంది. సో దీనికి బిలో ఏముంటది అంటే 0 ఏం ఉండదు ఇక్కడ. సో దిస్ ఈస్ కాల్డ్ ది యూనిట్ స్టెప్ ఫంక్షన్. దీన్ని బేస్ చేసుకుని ఇంకొక స్పెషల్ ఫంక్షన్ నేర్చుకోబోతున్నాం. ఏంటి ఆ స్పెషల్ ఫంక్షన్ అంటే, దీనికి ఆల్రెడీ యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీద గనక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎంత వస్తుందని చెప్పాను. l ఆఫ్ u ఆఫ్ t మైనస్ a ఈక్వల్స్ టు e పవర్ మైనస్ as బై s అని చెప్పాను నేను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చేసాం మనం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ e పవర్ మైనస్ as బై s. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ 2 e పవర్ మైనస్ 2s బై s. ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే. ఇలాంటిదే ఇంకొకటి ఉంది, యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అనేది ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ ద స్పెషల్ ఫంక్షన్, యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ లేదా డిరాక్ డెల్టా ఫంక్షన్ అని కూడా అంటారు. డిరాక్ డెల్టా ఫంక్షన్, యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ లేదా డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటారు. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే డెల్టా టీ మైనస్ ఏతో డినోట్ చేస్తారు. డెల్టా టీ మైనస్ ఏతో డినోట్ చేస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఏ, ఎఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏతో ఇండికేట్ చేస్తారు. లేదా డెల్టా ఎప్సిలాన్, ఒక స్మాల్ ఎప్సిలాన్ దగ్గర డిఫరెంట్. మామూలు డెల్టా టీ మైనస్ ఏ అంటే ఓవరాల్ గా మనకి ఇచ్చిన ఫంక్షన్ మీద యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్. ఒక స్మాల్ ఎప్సిలాన్ దగ్గర, ఎప్సిలాన్ అనేది చాలా చిన్నది, ఆ ఎప్సిలాన్ దగ్గర డిఫైన్ చేయాలనుకుంటే ఎఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ డిఫైన్ చేస్తారు. దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ ఈక్వల్స్ టు, సేమ్ యాస్టిజ్ గా యూనిట్ ఫంక్షన్ లాగే దీన్ని కూడా డిఫైన్ చేస్తాం. ఇట్ ఈస్ 0 ఫర్ టీ లెస్ దాన్ ఏ అండ్ ఇట్ ఈస్ 1 బై ఎప్సిలాన్ ఫర్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ అండ్ ఇట్ ఈస్ అగైన్ 0 ఫర్ టీ గ్రేటర్ దాన్ ఏ. సో డెల్టా ఎప్సిలాన్ వాల్యూ 0 ఎప్పుడంటే ఏ అనే యూనిట్స్ కనుక పరిగణలో తీసుకున్నాం అనుకోండి, ఏ కన్నా తక్కువ ఏమో 0, ఏ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ మధ్య ఏమో 1 బై ఎప్సిలాన్ ఉంటుంది, ఏ తర్వాత 0 ఉంటుంది. దీన్ని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ లేదా డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటారు. సో యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్, డిరాక్ డెల్టా ఫంక్షన్ లేదా దీన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఎలా డిఫైన్ చేస్తారంటే ఎఫ్ ఎప్సిలాన్ అన్న డెల్టా ఎప్సిలాన్ అన్న ఎప్సిలాన్ గుర్తుపెట్టుకోండి, అది అట్ ద పాయింట్ పర్టికులర్ పాయింట్ ఎప్సిలాన్ దగ్గర. t minus a equals to 1 by epsilon for every a less than t less than or equals to a plus epsilon and it is 0 otherwise. ఇలా మాట్లాడుకోవచ్చు. దీన్ని రెండు ఒకటే, సేమ్. 1 by epsilon for every a less than t less than or equals to a plus epsilon. a కి a plus epsilon కి మధ్య t వాల్యూ ఉంటే దాని వాల్యూ 1 by epsilon, ఇంకా మిగతా ఎక్కడైనా తీసుకుంటే దాన్ని 0 అంటాం. ఇక్కడ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అలా కాదు, ఏ కన్నా బిలో 0, ఏ అబోవ్ ఎక్కడైనా 1. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ టైం దగ్గర మాత్రమే చెప్తున్నారు.
సో దీన్ని ఒకసారి డయాగ్రమెటికల్ గా చూపించగలిగితే ఎలా చూపిస్తామంటే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను టీ అనుకున్నాను అనుకోండి, దీన్ని నేను ఎఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ లేదా మనం డెల్టా ఎప్సిలాన్ మనం ఏదో ఒకటి వాడుకుందాం, డెల్టా ఎప్సిలాన్ అని వాడుకుందాం. సో ఇక్కడ పర్టికులర్ గా ఏ అనే ఒక పాయింట్ రిజిస్టర్ చేస్తున్నాను. ఒక స్మాల్ ఎప్సిలాన్ చాలా చిన్నది అనమాట ఎప్సిలాన్, ఇది .0 సంథింగ్ అలా అనుకోండి. ఆ చిన్న డిస్టెన్స్ నేను రిప్రజెంట్ చేయలేను కాబట్టి డయాగ్రామ్ మీద ఏ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఇలా చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ 1/ఎప్సిలాన్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏమంటున్నాడు, ఈ టీ లెస్ దాన్ ఏ అంటే దీనికన్నా ముందున్న వాల్యూ అంతా 0, ఏమీ లేదు. ఏ ప్లస్ ఎప్సిలాన్ దగ్గర ఏ ప్లస్ ఎప్సిలాన్ తర్వాత ఏమీ లేదు. టీ గ్రేటర్ దాన్ ఏ ప్లస్ ఎప్సిలాన్, ఏకి ఏ ప్లస్ ఎప్సిలాన్కి మధ్య ఉంటుంది మనకి జరిగింది మొత్తం. సో ఇది 1/ఎప్సిలాన్ అంటే పని అంతా ఇక్కడ జరిగింది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్. కొంచెం అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్క్వేక్స్ చూసామనుకోండి. ఎర్త్క్వేక్స్ అంటే ఐడియా ఉంటుంది కదా, భూమి కంపించడం వల్ల ఏంటంటే భారీగా రెక్టర్ స్కేల్ మీద భారీ ఫ్రీక్వెన్సీతో కంపించింది అనుకోండి, మనకి నష్టం అపారంగా ఉంటుంది. తక్కువ కంపించింది అనుకోండి, జస్ట్ పళ్ళెలు అయి పడిపోతాయి, గోళ్ల మీద నుంచి ఫోటోలు పడిపోతాయి, అంతే, భారీ నష్టం ఏమి ఉండదు. బాగా కంపించింది అనుకోండి, ఇల్లు కూలిపోతాయి, స్లాబులు పడిపోతాయి, అన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అదే మనం సముద్రంలో మామూలు కంపించింది అనుకోండి, అలా కొంచెం పెద్దగా వస్తుంది. గట్టిగా కంపించింది అనుకోండి, అలా పెద్దగా వచ్చి సునామీ లాగా వస్తుంది. సో ఇలాంటి ఎర్త్క్వేక్స్ ని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ గురించి చెప్దాం. ఇప్పుడు ఒక గంటన్నర ఏమైనా అలా ఊగింది అనుకోండి, పెద్దగా దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 5 నిమిషాల్లోనే జస్ట్ దాని భారీగా ఫ్రీక్వెన్సీ భారీగా కంపించింది అనుకోండి, దానివల్ల మనకు అపారమైన నష్టం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు కార్స్ ఏమైనా 2 వెహికల్స్ ఏవైనా వచ్చినాయి అనుకోండి, ఒకటి రెండు బాగా స్పీడ్గా వస్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఏముంది, రెండు గుద్దుకుంటే ఆటోమేటిక్ గా గుద్దుకోవడం అంటే గంటలో అరగంటలో పావు గంటలో గుద్దుకోవు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గుద్దుకుంటాయి. గుద్దుకోవడం ఏముంటుందంటే రెండింటి ఫోర్స్ ఒక దగ్గర కాయిన్సైడ్ అయ్యేసరికి దాని ఇంపాక్ట్ భయంకరంగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మొత్తం కార్లన్నీ నుజ్జు అయిపోయే రేంజ్ లో ఉంటుంది మనకి. సో ఆ తక్కువ టైంలోనే మొత్తం నష్టం అంతా జరిగిపోతుంది. ఆ తక్కువ టైమే ఇది. దాన్నే యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటాం. దాన్నే మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అదే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే చూడండి, క్యారమ్స్ లో కానీ ఎక్కడైనా సరే ఒక పెద్ద కాయిన్ ఉంది అనుకోండి, స్టేబుల్ గా ఒక వైట్ కాయిన్ ఉంది, మీరేం చేస్తారు, పెద్ద కాయిన్ తో దీన్ని స్ట్రైకర్ తో స్ట్రైక్ చేయగానే అది వచ్చి దీనికి తగిలి దీంతో పాటు ట్రావెల్ చేస్తుంది. సో దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. అంటే దీనికి కొంత ఫోర్స్ ఉంది, దీనికి ఏం లేదు, స్థిరంగా ఉంది. దీనికి వచ్చేసరికి దీని ఫోర్స్ దీనికి కొంత ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. అప్పుడు రెండు కలిసి ఏం చేస్తాయి, నీట్గా ఇలా వెళ్ళిపోతుంటాయి. స్ట్రైకరును కాయిన్ రెండు కలిపి అలా వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు. వన్స్ ఒకసారి తగిలిందంటే తగిలిన తర్వాత కొంత దూరం ఇలా ప్రయాణిస్తాయి కదా, ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు ఏముండదు, తర్వాత ఏముండదు. ఆ జరిగిన ఆ క్షణంలోనే మొత్తం తీవ్రత అనేది ఉంటుంది. ఈ ఏ ప్లస్ ఎప్సిలాన్ అనేది గ్యాప్ ఎంత తక్కువ ఉంటే దాని ఇంపాక్ట్ అంత బలంగా ఉంటుంది. ఈ మధ్య డిస్టెన్స్ ఏకి ఏ ప్లస్ ఎప్సిలాన్స్ కి మధ్య ఎక్కువ దూరం ఉన్నదనుకుంటే దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఏకి ఏ ప్లస్ ఎప్సిలాన్ కి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకుంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్, ఆ ఇంపల్స్ నే మనం యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. సో యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో జరిగే ఇంపాక్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి లాప్లాస్ అనేది యూజ్ చేసుకుంటాం. దీన్ని ఒక స్పెషల్ ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తాం. ఆల్మోస్ట్ మన యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాంటిదే. ఇక్కడ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమవుతుంది, స్ట్రైకర్ వచ్చి ఏ దగ్గరికి స్థిరంగా ఉందో కాయిన్, ఆ కాయిన్ కి వచ్చి స్ట్రైకర్ తగలగానే రెండు కలిసి వెళ్ళిపోతుంది. ఎలా అంటే స్థిరంగా వెళ్ళిపోతుంది, 1 యూనిట్ తో వెళ్ళిపోతుంది. అది యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇక్కడ అలా కాదు, వస్తుంది ఒక కారు, ఇంకో కార్ని గుద్దిన టైంకి మొత్తం అంతా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది, భయంకరంగా యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో తీవ్రత అనేది భయంకరంగా ఉంటుంది. వచ్చే స్పీడ్ మీద, తగిలిన పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. సో అలాంటి పాయింట్ లో ఫైండ్ అవుట్ చేసేదాన్ని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటాం. ఈ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయడాన్ని యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటాం. సో యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎలా అవుతుంది, ఎల్ ఆఫ్ డెల్టా టీ మైనస్ ఏ. ఏమంటున్నాం, డెల్టా దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి, కానీ నేను ఏం చేస్తానంటే ఎప్సిలాన్ అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్
డెల్టా టీ మైనస్ ఏ కావాలంటే ఎప్సిలాన్ దగ్గర ఫైండ్ అవుట్ చేసి ఎప్సిలాన్ 0 చేసుకుంటే చాలు కదా. అంటే నా ఉద్దేశం ఎలా అంటే ఇది కావాలి అంటే లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0 ఎల్ ఆఫ్ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. ఎందుకంటే నేను దీన్ని డిఫైన్ చేశాను. నేను డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏని ఎలా డిఫైన్ చేశాను? ఇట్ ఈస్ 0 for t less than a and it is 1 by epsilon if t value is in between a and a plus epsilon and it is 0 for t greater than a అని డిఫైన్ చేశాను. అందుకే ఎప్సిలాన్ దగ్గర నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను. కానీ నాకు మొత్తం యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కావాలంటే ఎప్సిలాన్ టెండ్స్ టు 0 తీసుకుంటే ఎప్సిలాన్ అనేది 0కి రీచ్ అయిందంటే ఈ రెండింటి మధ్య దూరం ఏకి ఏ ప్లస్ ఎప్సిలాన్ మధ్య ఇది మనం కట్టాల్సింది. దీని మధ్య దూరాన్ని నేను తగ్గించాను అనుకోండి. ఇఫ్ లిమిట్ టెండ్స్ టు 8 ఎప్సిలాన్ టెండ్స్ టు 0 అంటే ఏంటంటే దీని డిస్టెన్స్ తగ్గించుకుంటా రాగలిగితే నేను కట్టేది దీనిదే కదా. మనం కట్టేది ఈ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడుతున్నట్టు మనం. సో అందుకనే ఏం చేస్తానంటే లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0 డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ డిఫైన్ చేశాను కాబట్టి. సో దీని ప్రకారం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to infinity e పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ ఎంత ఉంది మనకి? డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ ఉంది డిటి. సో దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసే ముందు 0 to infinity నేను ఇక్కడ స్టెప్ ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. దీన్ని నేను ఎలా కట్ చేసుకుంటానంటే 0 నుంచి a వరకు e పవర్ మైనస్ ఎస్టీ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ డిటి ప్లస్ ఏ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు e పవర్ మైనస్ ఎస్టీ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ డిటి ప్లస్ ఫైనల్ గా ఏ ప్లస్ ఎప్సిలాన్ నుంచి ఇన్ఫినిటీ వరకు e పవర్ మైనస్ ఎస్టీ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ డిటి. సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఏ వేరియబుల్ జరుగుతుంది? టీ తో జరుగుతుంది. సో టీ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 0 నుంచి ఏ వరకు ఉంది. అంటే టీ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 అండ్ ఏ. అంటే ఏ టీ వాల్యూ ఎంత అవుతుంది? ఏ కన్నా తక్కువలోనే ఉన్నట్టే కదా అక్కడ. సో డెల్టా ఎప్సిలాన్ మైనస్ టీ మైనస్ ఏ వాల్యూ ఎక్కడ ఏమవుతుంది? 0 అవుతుంది. సో అలాగే ఇక్కడ డెల్టా టీ వాల్యూ ఏకి ఏ ప్లస్ ఎప్సిలాన్ కి మధ్య ఉంది. ఏకి ఏ ప్లస్ ఎప్సిలాన్ కి మధ్య ఉంటే డెల్టా టీ మైనస్ ఏ వాల్యూ అవుతుంది? 1 బై ఎప్సిలాన్ అవుతుంది. టీ గ్రేటర్ దాన్ ఏ ప్లస్ ఎప్సిలాన్ నుంచి ఇన్ఫినిటీ వరకు అంటే టీ గ్రేటర్ దాన్ ఏ కన్నా ఎక్కువ ఉన్నట్టే కదా ఏ ప్లస్ ఎప్సిలాన్ అంటే. సో దీని వాల్యూ ఎంత అంటే 0. ఓవరాల్ గా ఈ రెండు ఇంటిగ్రేషన్ తీసేస్తే ఫైనల్ గా మనకు మిగిలింది ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ ప్లస్ ఎంత రాసుకుంటాను? 1 బై ఎప్సిలాన్ టీటీ రాసుకుంటాను. సో ఇక్కడ 1 బై ఎప్సిలాన్ లోంచి 1 బై ఎప్సిలాన్ బయట తీసుకొచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ కడుతున్నట్టు. ఇంటిగ్రేషన్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. సో ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. 1 బై ఎప్సిలాన్ కి సంబంధం లేదు కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీకి ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు. ఎస్ కి సంబంధం లేదు కాబట్టి బయట పెట్టండి. మైనస్ ఈ ఎప్సిలాన్ ఎస్ బయట పెట్టేస్తే ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఏ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ 1 బై ఎప్సిలాన్ ఎస్. ఈ అప్పర్ లిమిట్ అంటే ఈ పవర్ మైనస్ ఎస్టీ. ఇది టీ యొక్క లిమిట్స్ ఇవి కాబట్టి టీ ప్లస్ ని రీప్లేస్ చేయాలి. ఏ ప్లస్ ఎప్సిలాన్ మైనస్ లోవర్ లిమిట్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ ప్లస్ లో పెడితే ఏ. సో దీన్ని నేను సింప్లిఫై చేస్తాను. 1 బై ఎప్సిలాన్ ఎస్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఎప్సిలాన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎస్. ఈ రెండిట్లోంచి ఈ పవర్ మైనస్ ఏఎస్ కామన్ తీస్తాను. ఈ పవర్ మైనస్ ఏఎస్ కామన్ తీస్తే ఒక ఈ పవర్ మైనస్ ఏఎస్ మిగిలిపోయింది. ఈ పవర్ ఎస్ ఎప్సిలాన్ మైనస్ 1. ఈ మైనస్ బయట ఇబ్బంది పెడుతుంది కాబట్టి లోపల తీసుకెళ్ళి మైనస్ తో మల్టిప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఏఎస్ బై ఎప్సిలాన్ ఎస్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ ఎస్ ఎప్సిలాన్ ఇది వచ్చింది. ఇప్పుడు డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏకి ఇది వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిరాక్ డెల్టా ఫంక్షన్ డెల్టా టీ మైనస్ ఏ కావాలి. కాబట్టి లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0 లిమిట్ డెల్టా ఎప్సిలాన్ టీ మైనస్ ఏ కడితే చాలు. ఇది ఆల్రెడీ కట్టేసాంగా. లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0 ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ ఎస్. సో ఇక్కడ మనం ఎప్సిలాన్ వాల్యూని ఇక్కడ మనం ఎప్సిలాన్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. సో ఈ పవర్ మైనస్ ఎస్ పక్కన పెట్టేసాను అనుకోండి. లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఎప్సిలాన్ బై
ఎప్సిలాన్ ఎస్. ఎప్సిలాన్ ప్లేస్ లో 0 పెట్టండి, ఏమవుతుంది? 0/0 ఇండెఫినిట్ ఫామ్. సో ఇండెఫినిట్ ఫామ్ కాబట్టి ఏం చేయాలి? ఎల్ హాస్పిటాల్స్ రూల్ వాడాలి. ఎల్ హాస్పిటాల్స్ రూల్ ఎప్పుడు వాడతాము అంటే లిమిట్స్ లో నేను న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ 0/0 ఫామ్ వచ్చిన, ఇన్ఫినిటీ ఫామ్ వచ్చిన, అంటే అన్డిటర్మైన్డ్ ఫామ్, అన్ఐడెంటిఫైడ్ వేలో కనుక వెళ్ళినప్పుడు ఎల్ హాస్పిటాల్స్ రూల్ వాడాలి. ఎల్ హాస్పిటాల్స్ రూల్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎప్సిలాన్ తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని డిఫరెన్షియేట్ చేసుకుంటే వెళ్ళాలి. ఎప్పటి వరకు అంటే ఒక ఫైనైట్ క్వాంటిటీ ఎగ్జిస్ట్ అయ్యేంత వరకు. సో ఇక్కడ నేను డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? ఇది e⁻−as లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0. 1 ని డిఫరెన్షియేట్ చేస్తే 0, కాబట్టి ఇది మైనస్ ఎస్ ఎప్సిలాన్ విత్ రెస్పెక్ట్ టు ఎప్సిలాన్ చేస్తున్నాను కాబట్టి -s బయటకు వచ్చేస్తుంది. e⁻−s ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ s కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎస్ విత్ రెస్పెక్ట్ ఎప్సిలాన్ చేస్తున్నాను కాబట్టి s కాన్స్టెంట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ s క్యాన్సిల్. సో e⁻−as లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0 1/e⁻s ఎప్సిలాన్. e⁻−s ఎప్సిలాన్ నేను రాసాను, డినామినేటర్ రాసాను. ఇప్పుడు ఎప్సిలాన్ ప్లేస్ లో 0 పెడితే ఏమవుతుంది? 1/e⁻0 అంటే 1. సో ఎప్సిలాన్ ప్లేస్ లో 0 పెడితే e⁻0 అంటే 1. ఓవరాల్ గా దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో లిమిట్ డెల్టా t-a వాల్యూ ఎంత వచ్చిందంటే e⁻−as వచ్చింది. సో దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగితే ఎలా అడుగుతాడంటే డిఫైన్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ లేదా డిరాక్ డెల్టా ఫంక్షన్ అండ్ హెన్స్ ఫైండ్ ఇట్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అడుగుతాడు. ఎలా అడిగితే ఏం చేయాలి? యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ డెఫినేషన్ రాసి, యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ డెఫినేషన్ అంటే సింపుల్. ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా t-a అండ్ ఇట్ ఈస్ ఫర్ ఎప్సిలాన్ డెల్టా ఎప్సిలాన్ t-a ఇస్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పి ఇది రాస్తే చాలు. సో దీని మీద కనుక మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుంది అనేది ఇక్కడి నుంచి రాయాలి మీరు. సో ఫస్ట్ డెల్టా ఎప్సిలాన్ t-a కట్టుకుంటాం. కట్టిన తర్వాత డెల్టా మన ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీని 0 to a to a ప్లస్ ఎప్సిలాన్ to ఇన్ఫినిటీ కట్ చేసుకుంటాము. అవతల ఈ రెండు సున్నాలు కాబట్టి తీసేస్తాము. సో ఇక మిగిలింది ఏంటంటే ఇది డెల్టా ఎప్సిలాన్ t-a ప్లేస్ లో 1/ఎప్సిలాన్ తీసుకుంటాం. పక్కన పెట్టేసి ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేశాను. ఫైనల్ గా వచ్చిన దానికి లిమిట్ అప్లై చేశాను ఎప్సిలాన్ టెండ్స్ టు 0. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ e⁻−as. ఇది యూనిట్. దీని మీద ప్రాబ్లమ్స్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇది మీకు సిలబస్ లో ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, ఎలాగో ఇంతవరకు వచ్చాం కాబట్టి సో ఇంకొక చిన్నది అంటే మేబీ ఇట్ ఈస్ విత్ ఇన్ ద సిలబస్ ఆర్ నాట్. అలాగే ఇంకొక చిన్నది ఉంది, పీరియాడిక్ ఫంక్షన్ అనేది ఒకటి ఉన్నది. సో పీరియాడిక్ ఫంక్షన్ అంటే Laplace transform of periodic functions. Periodic functions అంటే ఏమీ లేదు, ఒక సర్టెన్ వాల్యూకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చేసినా రిపీటెడ్ గా అదే వాల్యూ వస్తుంది పర్టికులర్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ sin π, sin 2π, sin 3π, sin 4π ఇలాంటి వాల్యూస్ అన్ని జీరోస్. ఓకే, సో మనం దానికి ఎంత ఏం చేసుకున్నా సరే మనం వచ్చే వాల్యూ అనేది ఈక్వల్ గా ఉంటది. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి రీచ్ అవగానే దాని వాల్యూ ఇంకా రిపీట్ అవుతానే ఉంటుంది, అదే వాల్యూ రిపీట్ అవుతుంది. అలా పర్టికులర్ పాయింట్ దగ్గర రిపీట్ అవుతాన్ని పీరియాడిక్ అంటారు. సో ఎంత మనం ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగొచ్చి మళ్ళీ అది ఎక్కడికే రీచ్ అవ్వాలి, మళ్ళీ వచ్చి ఇక్కడికే రీచ్ అవ్వాలి. సో ఇలాంటి ఆసిలేషన్ తగ్గుతూ ఎలా వస్తుంది. ఇలా ఒక పీరియాడిక్ వేలో ఒక వే కనుక వెళ్తే పర్టికులర్ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి చూడండి కామన్ పాయింట్స్ ఉంటాయి. సో అందులో ఒక చిన్న దాన్ని తీసుకుంటే దాన్ని మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. పీరియాడిక్ ఫంక్షన్ యాక్చువల్ గా డెఫినేషన్ ఎలా ఉంటది అంటే periodic function definition. A function f of t is said to be periodic
ఇఫ్ f of t equals to f of t plus t పీరియాడిక్ అట్ t. ఒక క్యాపిటల్ టీ దగ్గర పీరియాడిక్ అవుతుందని ఎప్పుడు చెప్తామంటే f of t equals f of t plus t equals to f of t plus 2t. సో ఇలా గనక చెప్పగలుగుతాం అంటే ఈ అన్ని వాల్యూస్ ఒకటి, f of t వాల్యూ అన్నా, f of t స్మాల్ t ప్లస్ క్యాపిటల్ టీ అన్నా, f of స్మాల్ t ప్లస్ క్యాపిటల్ 2t అన్నా, ఏదన్నా సరే ఒకటే వాల్యూ వస్తుంది మనకి. సో కంపల్సరీగా t గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అలా గనక వస్తే దాన్ని ఏమంటాం అంటే ది ఫంక్షన్ f of t ఈజ్ పీరియాడిక్ ఎట్ ఎ పీరియడ్ t అని చెప్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సైన్కి కానీ కాస్కి కానీ. సైన్ కాస్ట్లు ఎక్కడ పీరియాడిక్ అవుతాయి అంటే 2π దగ్గర పీరియాడిక్ అవుతాయి. అలాగే టాన్ కాట్ అయితే π దగ్గర పీరియాడిక్ అవుతాయి. వీటి పీరియాడిక్ ఫంక్షన్ దే ఆర్ పీరియాడిక్ ఎట్ 2π అండ్ π. 2π దగ్గర π దగ్గర పీరియాడిక్ అవుతాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి టీ అనేది పీరియాడిక్ అనుకోండి, ఆటోమేటిక్గా ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అనే ఒక ఫంక్షన్ కి పీరియాడిక్ ఏమవుతుంది, ఎక్స్ పక్కన ఏమీ లేనప్పుడు టీ కదా, ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ ఏమొచ్చింది, ఏ వచ్చింది కాబట్టి టీ బై ఏ అవుతుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది ప్రాబ్లంలో సాల్వ్ చేసేటప్పుడు మనకి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది టీ దగ్గర పీరియాడిక్ అయితే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అనేది టీ బై ఏ దగ్గర పీరియాడిక్ అవుతుంది. సో దీనికి మనం పీరియాడిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీన్ని స్ట్రైట్ గా క్వశ్చన్ రూపంలో అడుగుతాడు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈస్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ దెన్ విత్ పీరియడ్ టీ then L of f of t equals to 1 by 1 minus e power small s capital T integration from 0 to t e power minus st f of t dt అని చూపించాలి మనం. f of t అనేది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అయితే ఎక్కడంటే విత్ పీరియడ్ క్యాపిటల్ టీ దగ్గర అయితే దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుందంట 1 by 1 minus e power st 1 by 1 minus e power minus st ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t e power minus st f of t dt. ఇది మనకు ప్రాబ్లమ్ లో వాడుకుంటాం మనం. దీని ప్రూఫ్ ఒకసారి చూసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకెళ్ళిపోదాం. మామూలుగా దీన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయాలి అనుకుంటే దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యాక్చువల్గా ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏమవుతుంది, పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ సంథింగ్ ఒక ఫంక్షన్ ఈక్వల్స్ టు ఏదైనా టీ ప్లస్ టీ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ 2t. ఇది దీని మీనింగ్. సిన్స్ ఇట్ ఈస్ periodic ఇది పీరియాడిక్ డెఫినేషన్. సో ఈ పీరియాడిక్ డెఫినేషన్ ఇది కాబట్టి దీని మీద మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసాం అనుకోండి. ఎలా అప్లై చేసుకోవచ్చు, లిమిట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు యాక్చువల్ డెఫినేషన్ ఏం చెప్తుంది, ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to బై డెఫినేషన్ ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ e power minus st f of t dt. ఈ 0 to ఇన్ఫినిటీ నేను ఎలా కట్ చేసుకుంటాను అంటే 0 to t e power minus st f of t dt అని రాస్తాం. సో అలాగే నెక్స్ట్ టీ తర్వాత ఏం చేసుకుంటానంటే t నుంచి 2tకి e power minus st f of t dt. అలాగే 2t నుంచి 3tకి e power minus st f of t dt. సో ఇలా రాసుకుంటాను. 0 to infinity, 0 to t, t to 2t, 2t to 3t, 3t to 4t, 4t to 5t, so on something nt to infinity. ఎలా రాసుకుంటాను ఇంటిగ్రేషన్. దీంట్లో ఒక చిన్న సబ్స్టిట్యూషన్ తీసుకుంటాను. ఏంటో సబ్స్టిట్యూషన్ అంటే టీ ప్లేస్లో యూ ప్లస్ టీ అనేది అంటే స్మాల్ టీలో ఉన్నది కదా, దాన్ని క్యాపిటల్ టీలోకి మార్చడానికి ట్రై చేస్తున్నాను అనమాట. టీ ఈక్వల్స్ టు యూ ప్లస్ టీ ఈ ఇంటిగ్రల్లో తీసుకుంటా, సెకండ్ ఇంటిగ్రల్లో అంతా ఒక ఆర్డర్లోకి తీసుకురావడం కోసం తీసుకుంటా సెకండ్ ఇంటిగ్రల్. అలాగే టీ ఈక్వల్స్ యూ ప్లస్ 2t తీసుకుంటా ఎక్కడ, థర్డ్ ఇంటిగ్రల్లో. సో అలాగే ఏమవుతుంది, నెక్స్ట్ ఇంటిగ్రల్ అయితే 3t. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇచ్చింది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫస్ట్ ఇంటిగ్రల్ ప్లేస్లోనే సెకండ్ ఇంటిగ్రల్ ప్లేస్లోనేమో టీ ప్లేస్లో యూ ప్లస్ టీ అని తీసుకుంటాను. ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు కావాల్సిన దాంట్లో స్మాల్ టీ ప్లేస్లో క్యాపిటల్ టీ అంటే యూ ప్లస్ టీ కదా, స్మాల్ టీ ప్లేస్లో ఏం రాసుకోవాలి, యూ ప్లస్ టీ రాసుకోవాలి.
ఓకే, అలాగే ఇంటర్వెల్స్ కూడా మనం జాగ్రత్తగా కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి చేసేటప్పుడు. అలా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్, ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఏం మార్చలేదు, ఈ రో టు టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. నెక్స్ట్ ఇంటర్వెల్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది చూడండి. ఫస్ట్ ఏమో ఇక్కడ టీ వాల్యూస్ క్యాపిటల్ టీ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా యూ ప్లస్ టీ ఏమవుతుంది, యూ వాల్యూ ఏమవుతుంది, దీని ప్లేస్లో క్యాపిటల్ టీ పెడితే యూ ప్లస్ క్యాపిటల్ టీ. లిమిట్స్ గురించి మాట్లాడుతున్నాను, దీని లిమిట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. టీ స్మాల్ టీ అయితే క్యాపిటల్ యూ ప్లస్ టీ, టీ ప్లేస్లో ఏం రాసుకుంటున్నాం, యూ ప్లస్ టీ రాసుకుంటున్నాం. సో స్మాల్ టీ ఈక్వల్స్ టు యూ ప్లస్ క్యాపిటల్ టీ. టీ ప్లేస్లో క్యాపిటల్ టీ రాస్తున్నాను, టీ ప్లస్ టీ క్యాన్సిల్, ఆటోమేటిక్గా యూ ఈక్వల్స్ టు 0. అలాగే టీ ప్లేస్లో నెక్స్ట్ ఏంటి 2t రాశాను అనుకోండి, సో 2t ఈక్వల్స్ టు యూ ప్లస్ టీ, ఆటోమేటిక్గా యూ ఏమవుతుంది, టీ అవుతుంది. సో ఇలాగే నెక్స్ట్ ఏది తీసుకున్న వాల్యూస్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్వర్ట్ అవుతాయి, 0 to t అవుతుంది. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మొత్తం అండర్లోకి దేంట్లోకి వచ్చేసింది, ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 నుంచి t వరకు రన్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ అన్ని 0 to t ఈ పవర్ మైనస్ ఎస్. ఇక్కడ టీ ప్లేస్లో ఎంత రాసుకోవాలి అంటే u ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ u ప్లస్ టీ డిటి ప్లేస్లో du రాసుకోవాలి, అంతే కదా. స్మాల్ dt దేనికి సమానం, duకి సమానం. డిఫరెన్షియేట్ చేస్తే dt ఈక్వల్స్ టు du అవుతుంది. సో కంప్లీట్గా యూలో కన్వర్ట్ అయిపోయింది. అలాగే ప్లస్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ అన్ని 0 to t ఈ పవర్ మైనస్ ఎస్ u ప్లస్ టీ తర్వాత u ప్లస్ 2t ఎఫ్ ఆఫ్ u ప్లస్ 2t du ప్లస్ సో ఇలా కంటిన్యూ అవుతుంది. దీన్ని కొంచెం నేను సింప్లిఫై చేశాను అనుకోండి, 0 to t ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ ఇంటిగ్రేషన్ అన్ని 0 to t ఈ పవర్ ఈ బ్రాకెట్లు తీసేస్తున్న మైనస్ ఎస్యు ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ టీ డియు ప్లస్ ఇంటిగ్రేషన్ అన్ని 0 to t ఈ పవర్ మైనస్ ఎస్యు ఇంటూ ఈ పవర్ మైనస్ 2st ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ 2t du ప్లస్ సో ఆన్. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు u కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్టీలు ఈ పవర్ మైనస్ 2st బయట పెట్టండి. ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ 0 to t క్యాపిటల్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ ఎస్ క్యాపిటల్ టీ ఇది, ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్యు ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ టీ డియు ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్ 2t అంటే 2st ఇంటిగ్రేషన్ అన్ని 0 to t ఈ పవర్ మైనస్ ఎస్యు ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ 2t du ప్లస్ సో ఆన్. ఇక్కడ మనకు డెఫినేషన్ ప్రకారం ఏం చేసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ టీ ప్లస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ 2t సో ఆన్. ఇవన్నీ ఈక్వల్ కదా, సో ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ టీ అన్న ఎఫ్ ఆఫ్ యూ ప్లస్ 2t అన్న ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ యూ రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్యు ఎఫ్ ఆఫ్ యూ డియు ప్లస్ ఈ పవర్ మైనస్ 2st ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్యు ఎఫ్ ఆఫ్ యూ డియు. సో అన్నిట్లోంచి ఎఫ్ ఆఫ్ యూ ప్లేస్లో టీ రాసుకుని అంతా ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే ఒక ప్రాపర్ ఇంటిగ్రల్లో వీ కెన్ చేంజ్ ద వేరియబుల్. ఇంటిగ్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ 2x అన్నా ఏమవుతుంది, x² 2 అవుతుంది. అలాగే నేను x ప్లేస్లో y తీసుకోండి సేమ్, z తీసుకోండి సేమ్. సో వీ కెన్ చేంజ్ ద ఇన్ ప్రాపర్ ఇంటిగ్రల్ వీ కెన్ చేంజ్ ద వేరియబుల్. సో ఎస్ యూ ప్లేస్లో టీ పెట్టి రాయండి. ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి ప్లస్ ఈ పవర్ మైనస్ 2st ఈ పవర్ మైనస్ 2st ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి సో ఆన్. అన్నిట్లోంచి కామన్ థింగ్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి అనేది కామన్ తీసేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 1 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, ఈ పవర్ మైనస్ ఎస్టీ మిగిలింది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎస్టీ నేను ఎలా రాస్తున్నా, ఈ పవర్ మైనస్ ఎస్టీ హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాం. ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ పవర్ 2x కదా.
సో ఈ పవర్ మైనస్ ఎస్టీ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమవుతుంది ఆటోమేటిక్ ఈ పవర్ మైనస్ ఎస్టీ హోల్ క్యూబ్. సో దీన్ని ఏ రూపంలో ఉందో ఒకటి మీకు ఒకటి 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ ఏంటి, 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఎక్స్పాన్షన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. ఇది ఎక్స్పాన్షన్. సో ఇది అలాగే ఉంది చూడండి, ఈ పవర్ మైనస్ ఎస్టీని ఎక్స్ అనుకున్నాం, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సో ఆన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ ఈ ఎక్స్ ప్లేస్ ఎంత ఉంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ హోల్ ఇన్వర్స్ ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to t e power minus st f of t dt. ఇది ఆల్మోస్ట్ వచ్చేసినమాట. హోల్ ఇన్వర్స్ అని ఉన్నది కాబట్టి ఏం రాసుకోవచ్చు, 1 బై రాసుకోవచ్చు. మనం ప్రూవ్ చేయాల్సింది అదే, 1 by 1 minus e power st ఇంటిగ్రేషన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to t e power minus st f of t dt. ఓకే, సో పీరియాడిక్ ఫంక్షన్ L of f of t అనే పీరియాడిక్ ఫంక్షన్ కి ఏమవుతుంది, 1 by 1 minus e power s capital T integration running from 0 to t e power minus st f of t dt. So this is the formula for a periodic function. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. మళ్ళీ ఇంకొకసారి మనకి ఇచ్చింది పీరియాడిక్ ఫంక్షన్ ఎప్పుడు అంటాం అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, f of t equals f of 2 plus t equals f of t plus 2t so on. అంటే వాల్యూ పర్టికులర్ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు t 2t 3t లో మినిమం ఎంత అంటే క్యాపిటల్ T. సో t ఇస్ ద పీరియాడిక్ ఫంక్షన్. ఇది పీరియాడిసిటీ ఎంత అంటే t. సో t యాడ్ చేసిన 2t 3t ఎంత యాడ్ చేసినా దాని వాల్యూలో ఎలాంటి మార్పు లేకపోతే దాన్ని ఏమంటాం అంటే పీరియాడిక్ ఫంక్షన్ అట్ పీరియడ్ t అని అర్థం. దాని మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎలా, సో L of f అంటే 0 to infinity అని ఎలా కట్ చేసుకున్నానంటే 0 to t, t to 2t, 2t to 3 సో అని ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న నేను ఈ మొత్తాన్ని ఒక పాయింట్ లో కన్వర్ట్ చేయడం కోసం ఏం చేశానంటే ఇంటిగ్రేషన్ లిమిట్స్ ను ఒక దగ్గర తీసుకురావడానికి ట్రై చేశాను. అన్ని ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to t తీసుకురావడం కోసం ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను. సెకండ్ ఇంటిగ్రల్ లో సబ్స్టిట్యూషన్ u plus t, థర్డ్ ఇంటిగ్రేషన్ లో సబ్స్టిట్యూషన్ u plus 2t, అలా నెక్స్ట్ దాంట్లో u plus 3t తీసుకున్నాను. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, dt ఈక్వల్స్ టు du అవుతుంది. అలాగే దీని లిమిట్స్ మాకు కూడా 0 to t లోకి మారిపోతాయి. 0 to t లోకి మారిపోతే అన్ని లిమిట్స్ ఏమవుతున్నాయి, 0 to t లో కన్వర్ట్ అయిపోతాయి. కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ f of u అన్నా, f of u plus t అన్నా, f of u plus 2t అన్నా f of u మనకి. సో ఈ పవర్ దీంట్లోంచి కామన్ తీసేసి బయట ఈ పవర్ మైనస్ 16 అనే దాన్ని కామన్ తీసేసి మిగతాదన్నింటినీ కామన్ పాయింట్ లో రాశాను. రాసి అన్నింటిలోంచి ఈ పవర్ ఇంటిగ్రేషన్ 0 to t e power minus st f of t dt ని కామన్ తీసాను. కామన్ తీస్తే మనకి ఏమొచ్చింది, 1 plus e power minus st e power minus 2st ని ఇలా రాశాను. ఆటోమేటిక్ e power minus 3st ని ఇలా రాసుకున్నాను. ఎందుకంటే ఇది 1 plus x square plus x cube plus so on ఉంది. దీనికి ఫార్ములా ఏంటంటే 1 plus 1 minus x whole inverse expansion. కాబట్టి 1 minus x అంటే e power minus st కాబట్టి హోల్ ఇన్వర్స్. ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ ఇక్కడ రాశాను. దీన్ని మామూలు సింపుల్ ఇన్వర్స్ కింద రాసుకుంటే మనకు కావాల్సింది వచ్చినట్టే. సో దిస్ ఇస్ కాల్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే కొన్ని ఫార్ములా సాల్వ్ చేసే దగ్గర ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా అడిగిన ఒక ప్రాబ్లం, ఎగ్జామ్ లో అడిగిన ఒక ప్రాబ్లం, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది రెక్టిఫైడ్ semi wave function. Rectified semi wave function defined as ఒక ఫంక్షన్ రెక్టిఫైడ్ సెమీ వేవ్ ఫంక్షన్ అంట. దాన్ని ఎలా డిఫైన్ చేశాడంటే డెఫినేషన్ ఖచ్చితంగా ఇది ఇస్తాడు, మీకు డిఫైన్ చేసి ఇస్తాడు. f of t equals to sin omega t for 0 less than t less than pi by omega, and it is 0 for pi by omega less than t less than 2 pi by omega of period 2 pi by omega అనే పీరియడ్ దగ్గర ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాడు. సెకండ్ షిఫ్టింగ్ థియరం, ఒక స్టెప్ ఫంక్షన్ కి దీనికి తేడా ఏంటంటే సెకండ్ షిఫ్టింగ్ థియరం కానీ యూనిట్ స్టెప్ ఫంక్షన్ కానీ ఇన్ఫినిటీకి రీచ్ అయిపోతాయి. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఒక ఫైనట్ వాల్యూ. సో దీని లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, 0 నుంచి 2 pi by omega వరకే. సో 0 నుంచి 2 pi by omega, దాని ముందు తర్వాత ఏం లేదు. ఒక ఫైనట్ దగ్గర దీన్ని డిఫైన్ చేస్తాం. సో దీని పీరియాడిక్ ఫంక్షన్ ఎంత అంటే 2 pi by omega. సో దీని ఫంక్షన్ 2 pi by omega, దీనికి లాప్లాస్ కట్టమన్నాడు. ఆల్రెడీ నేను ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ రాశాను. క్యాపిటల్ T ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు ఇప్పుడు మనం, 2 pi by
ఒమేగా రాయాలి, 2π/ఒమేగా. సో దీన్ని తీసుకెళ్ళి అందులో రాస్తే ఏమవుతుంది, L of f of t ఈక్వల్స్ టు 1/1 - e⁻s t ప్లేస్ లో ఎంత రాసుకోవాలి, 2π/ఒమేగా అంటే 2πs/ఒమేగా, e⁻-2πs/ఒమేగా. 0 to t ప్లేస్ లో ఎంత రాసుకుంటున్నాం, 2π/ఒమేగా రాసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ e⁻-st f of t dt. ఇక్కడ మనకి ఇచ్చిన దీన్ని రాసుకున్నాను, ఇది రాయాలి, we know that అని చెప్పి రాయాలి. 1/1 - e⁻st క్యాపిటల్ T ప్లస్ లో 2π/ఒమేగా. సో 0 to 2π/ఒమేగా లిమిట్స్. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేయాలి, ఓకే, ఇది ఒక స్టెప్ ఫంక్షన్ కాబట్టి దీన్ని నేను ఏం చేసుకుంటానంటే 1/1 - e⁻-2πs/ఒమేగా. దీన్ని మనం చేయడానికి ఏం లేదు, దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఎలా కట్ చేసుకుంటున్నానంటే 0 to π/ఒమేగాకి e⁻-st f of t dt ప్లస్ π/ఒమేగా నుంచి 2π/ఒమేగా వరకు కట్ చేసుకుంటున్నాం, e⁻-st f of t dt. మనకిచ్చిన డెఫినేషన్ ప్రకారం 0కి π/ఒమేగాకి మధ్య కనుక t వాల్యూ ఉంటే దీని ప్లేస్ లో ఎంత తీసుకోవాలి, f of t ప్లేస్ లో sin ωt తీసుకోవాలి. అదే కనుక π/ఒమేగా నుంచి 2π/ఒమేగా, π/ఒమేగా 2π f of t వాల్యూ ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలి. సో ఇది అక్కర్లా, మనకి మిగిలింది ఏంటంటే 1/1 - e⁻-2πs/ఒమేగా ఇంటిగ్రేషన్ 0 to π/ఒమేగా e⁻-st sin ωt dt. ఇది. సో ఈ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, e⁻ax sin bx dx. ఫార్ములా ఏంటి అంటే e⁻ax/a² + b² a sin bx - b cos bx. ఇది ఫార్ములా. సో ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేయండి, కంపేర్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లేస్ లో ఎంత ఉంది, ఇది దీన్ని కంపేర్ చేయండి. కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఏ ప్లేస్ లో -s ఉంది, బి ప్లేస్ లో ఒమేగా ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో టీ ఉంది. సో తీసుకెళ్లి మనకు కావాల్సిన సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1/1 - e⁻-2πs/ఒమేగా బ్రాకెట్ స్టార్ట్ e⁻ax అంటే e⁻a అంటే మనకు -s, x అంటే t బై a² + b² -s² అంటే s² + ఒమేగా². a sin bx a అంటే -s sin b అంటే ఒమేగా t మైనస్ b అంటే ఒమేగా కాస్ bx అంటే కాస్ ఒమేగా t. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి π/ఒమేగా వరకు. సో ఇంటిగ్రేషన్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెట్టాలి. ఇక్కడ మనం ఇది ఎందులో పెడుతున్నాం అంటే టీలో పెట్టాలి ఈ వాల్యూస్, కాబట్టి s² + ఒమేగా² తో మనకు సంబంధం లేదు, బయట పెట్టేయండి. 1 - e⁻-2πs/ఒమేగా ఇంటూ s² + ఒమేగా². ఇక మిగిలింది ఏంటి, e⁻-st మైనస్ ఒక మైనస్ కనుక నేను కామన్ తీసాను అనుకోండి, ఒక మైనస్ కనుక కామన్ తీస్తే ఇక్కడ మైనస్ రాస్తున్నాను. ఇక మిగిలింది ఏంటి, s sin ωt ప్లస్ ఒమేగా కాస్ ωt 0 to π/w. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ -1/1 - e⁻-2πs/ఒమేగా ఇంటూ s² + ఒమేగా². అప్పర్ లిమిట్ π/ఒమేగా పెట్టండి, e⁻-s t ప్లేస్ లో π/ఒమేగా, s ఇంటూ సైన్ ఒమేగా ఇంటూ π/ఒమేగా ప్లస్ ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా t ప్లేస్ లో π/ఒమేగా. ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ e⁻-s ఇంటూ 0 s ఇంటూ సైన్ 0 ప్లస్ w ఇంటూ కాస్ 0. దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, -1/1 - e⁻-2πs/ఒమేగా ఇంటూ s² + ఒమేగా² e⁻-s/ఒమేగా. ఒమేగా క్యాన్సిల్, సైన్ π అంటే వాల్యూ ఎంత 0, సైన్ π అంటే 0, సో 0 ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా క్యాన్సిల్, కాస్ π అంటే -1, సో ఒమేగా ఇంటూ -1. అలాగే మైనస్ e⁻0 అంటే 1, e⁻0 అంటే 1, సైన్ 0 అంటే 0 ప్లస్ ఒమేగా కాస్ 0 అంటే 1. -1/1 - e⁻-2πs/ఒమేగా ఇంటూ s² +
ఒమేగా స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎస్ పై బై ఒమేగా మైనస్ ఒమేగా మైనస్ ఒమేగా. మైనస్ ఒమేగా అంటే మనకి దీనికి సంబంధించింది మైనస్ ఒమేగా. సో ఇక్కడ ఈ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను నేను. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ 2πs బై ఒమేగా ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఎస్ పై బై ఒమేగా ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా. ఓకే, ఈ పవర్ మైనస్ ఎస్ పై బై ఒమేగా ప్లస్ ఒమేగా. దీంట్లో ఒమేగా కామన్ తీసాను అనుకోండి, ఈ పవర్ మైనస్ ఎస్ పై బై ఒమేగా ప్లస్ 1/1 మైనస్ ఈ పవర్ దీన్ని నేను ఎలా రాస్తానంటే 1 మైనస్ ఈ పవర్ పై ఎస్ బై ఒమేగా హోల్ స్క్వేర్ కింద రాయొచ్చుగా. దీన్ని కూడా హోల్ స్క్వేర్ కింద రాయొచ్చుగా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు. సో 1 మైనస్ ఈ పవర్ పై ఎస్ బై ఒమేగా ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ పై ఎస్ బై ఒమేగా కింద రాస్తుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, ఈ పవర్ మైనస్ పై ఎస్ బై ఒమేగా స్క్వేర్ అంటే ఈ పవర్ మైనస్ 2πs. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది? ఒమేగా బై ఇక్కడ ఇంకోటి ఉంది ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ పై బై ఒమేగా ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇది వాల్యూ. సో ఇక్కడ వరకు చేయగలిగితే చాలు. ఇలా రాయాల్సిన నెసెసిటీ అయితే ఏం లేదు. ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. ఓకే, ఈ ప్రాబ్లం ఇస్తాడు 7 మార్క్స్ కి. ప్రాబ్లమ్స్ ఎక్కువ, అది ఇంపార్టెంట్ ఇందులో. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా ఇది గుర్తుపెట్టుకొని రాయాలి. రాసిన తర్వాత క్యాపిటల్ టీ ప్లేస్ లో మనకి ఇచ్చిన పీరియాడిక్ ఫంక్షన్ ఎంత అనేది, పీరియాడిసిటీ ఎంత అనేది చూసుకొని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, కొంచెం అలాంటిది ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద Laplace transform of the square wave function f of t equals to 1 for 0 less than t less than a by 2 and it is -1 for a by 2 less than t less than a. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? అది 0 నుంచి a దగ్గర వరకు ఉంది లిమిట్, 0 to a. సో 0 నుంచి a by 2 దగ్గర 1, a by 2 నుంచి a దగ్గర -1 ఉంటుంది. కాబట్టి దీని పీరియాడిసిటీ ఎంత అంటే a. పీరియాడిసిటీ అంటే అంతే, అంటే t ఈక్వల్స్ టు a కింద లెక్క. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏముంది? L of f of t ఈక్వల్స్ టు 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ క్యాపిటల్ T ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to t ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ dt. ఇది యాక్చువల్ ఫార్ములా. సో 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ టీ ప్లేస్ ఎంత రాసుకోవాలి? ఏ రాసుకుంటాం. ఇంటిగ్రేషన్ 0 to a ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ dt. సో ఇంటిగ్రేషన్ కట్ చేసుకుంటున్నాను. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటిగ్రేషన్ ఎలా కట్ చేసుకుంటున్నాను? 0 to a by 2 ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ dt ప్లస్ a by 2 to a ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ dt. ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన దాంట్లో ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏకి a by 2 కి మధ్య ఉంటే 1 అని, ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఇక్కడేమో -1 అని ఇచ్చాడు మనకి. సో 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటిగ్రేషన్ ఎండింగ్ ఫ్రమ్ 0 to a by 2 ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్ లో 1 dt ప్లస్ ఈ 0 to a by 2 to a by 2 to a ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఇక్కడ -1 రాసుకుంటాం. సో ఇంటిగ్రేషన్స్ అప్లై చేసింది. 1/1 మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ ఎస్ టీ బై మైనస్ ఎస్ లిమిట్స్ 0 to a by 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బయట పెట్టేయండి. ఈ పవర్ మైనస్ ఎస్ టీ బై మైనస్ ఎస్ a by 2 to a. సో రెండిట్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక ఎస్ కామన్ తీసాను అనుకోండి. ఎస్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎస్
ఈ ఎస్ కామన్ తీసాను అనుకోండి, ఆటోమేటిక్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ అందుకు ముందు ఫస్ట్ ప్లస్ రాస్తుంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ ఏ నుంచి a/2కి ముందు రాసి ఇక్కడ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ 0 నుంచి a/2 వరకు రాసుకుంటే సరిపోతుంది. మైనస్ అడ్జస్ట్ అయిపోయినట్టు. ఇందులో ఒక ఎస్ కామన్ తీసాను, ఎస్ కామన్ తీయడం వల్ల ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి ఇది ఫస్ట్ రాశాను. దెన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్, అప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1/s ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ as. అప్పర్ లిమిట్ పెట్టాను అనుకోండి, ఈ పవర్ మైనస్ ఎస్టీ ప్లేస్ లో ఈ పవర్ మైనస్ as మైనస్ లోవర్ లిమిట్ ఈ పవర్ మైనస్ s మైనస్ as/2. ఓకే, a/2 పెట్టాలి t ప్లస్, ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అలాగే మైనస్ ఈ పవర్ ఫస్ట్ అప్పర్ లిమిట్ పెడితే a/2 పెడితే ఈ పవర్ మైనస్ s a/2 a పవర్ మైనస్ as/2. లోవర్ లిమిట్ పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఈ పవర్ 0. సో 1/s ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ as ఈ పవర్ మైనస్ as ఇక్కడ ఒక మైనస్ ఈ పవర్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ as/2 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఇది చూడండి, ఈ పవర్ మైనస్ as/2 మైనస్ as/2 a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏంటి, a² ప్లస్ b² ప్లస్ 2ab టర్మ్. ఇది a², ఇది b², ఇది 2ab టర్మ్. సో ఆటోమేటిక్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/s ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ as ఇంటూ దీన్ని స్క్వేర్ రూపంలో కనుక రాసుకోగలిగితే 1 మైనస్ ఈ పవర్ మైనస్ as/2 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, మీకు అదే వస్తుంది. సో ఇక్కడతో ఆపేసినా పర్లేదు, లేదనుకుంటే ఇంకొక స్టెప్ మనం ఎదురుకి వెళ్ళొచ్చు. ఇంకొక స్టెప్ ఏంటి అంటే దీన్ని నేను ఎలా రాసుకుంటాను చూడండి, 1 మైనస్ ఈ పవర్ మైనస్ as/2 హోల్ స్క్వేర్ బై s ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ as/2 ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ as/2 కింద రాశాను. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a² మైనస్ b², 1 మైనస్ ఈ పవర్ మైనస్ as/2 హోల్ స్క్వేర్, 2 క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ మైనస్ as వస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఫైనల్ గా 1 మైనస్ ఈ పవర్ మైనస్ as/2 బై s ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ as/2. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు కానీ సరిపోతుంది ఇది మనకి. సో ఇది ఓవరాల్ గా పీరియాడిక్ ఫంక్షన్ కి. దీస్ ఆర్ కాల్డ్ ద స్పెషల్ ఫంక్షన్. ఈ క్లాస్ మొత్తంలో ఏంటంటే స్పెషల్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. స్పెషల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఏంటి అంటే మనకి యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ లో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అడుగుతాడు. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి అంటే పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్ మీద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. అందుకనే దీనికి ప్రూఫ్ తీసుకొచ్చాను. సో ప్రూఫ్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది 2 ఫంక్షన్స్ చేసి చూపించాను. ఓకే, ఇంకేమైనా ఇస్తే ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఫైండ్ L of f of t. f of t ని ఎలా డిఫైన్ చేస్తున్నానంటే sin t 0 less than t less than pi, and it is 0 for pi less than t less than 2pi. సో ఆటోమేటిక్గా పీరియాడిక్ ఏమవుతుంది, 2pi అవుతుంది. పాజ్లో పెట్టుకుని చూడండి, ఇది ఆటోమేటిక్ ఎక్కించుకున్న తర్వాత ట్రై చేయండి. అలాగే సెకండ్ ప్రాబ్లం, నేను చెప్పిన ప్రాబ్లంకే ఇవి ఆటోమేటిక్గా నా పాత ప్రాబ్లమ్ని పాస్ చేసి మీరు కనుక చూస్తే ఒకసారి యూ కెన్ గెట్ ద ఆన్సర్. సేమ్ యాస్టీస్గా ఫాలో అయిపోండి చాలు. ఈ ఒక్క ప్రాబ్లం ట్రై చేయండి చాలు, తర్వాత చూసుకోవచ్చు. దిస్ ఆల్ టుడేస్ క్లాస్.